శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, ఇదే మీకు సమయం. 300 సంవత్సరాల తర్వాత గురు భగవానుడు మీ రాశిలోకి వచ్చి కూర్చోబోతున్నాడు. ఈ ఎంటైర్ ఇయర్ 2026 నుంచి 2027 జూన్ వరకు కూడాను మీ రాశిలో గురు భగవానుడు వచ్చి కూర్చోబోతున్నాడు. ఎంత అద్భుతాలు జరపబోతున్నాయంటే, ఎన్నో ఏండ్లుగా ఎన్నో ఇబ్బందులు, మానసిక, శారీరక, సామాజిక ఇబ్బందులన్నీ పడ్డ మీకు ఈ యొక్క 2వ తారీఖున నుంచి జూన్ 2 నుంచి గురు భగవానుడు మిమ్మల్ని వచ్చి కూర్చున్నాడు, మీ స్థానంలో వచ్చి కూర్చుంటున్నాడు. ఇక్కడ కూర్చోవడం వల్ల ఎవరెవరికి లాభం జరుగుతుందంటే, మేషరాశికి లాభం, వృషభ రాశి వారికి లాభం, సింహరాశి వారికి లాభం, కన్యా రాశి వారికి లాభం, వృశ్చిక రాశి వారికి లాభం, మకర రాశి వారికి లాభం, కుంభరాశి వారికి లాభం, మీనరాశి వారికి లాభం. ఇలా ఇన్ని చోట చూడబోతున్నాడు భగవంతుడు, గురు భగవానుడు. మీ ద్వారా చాలా మంది లబ్ధి పొందే అవకాశాలు మీ రాశిలో నుంచి ఉంది. మరి అలాంటి ఆ స్వామి చంద్రుని ప్రభావంతో భావోద్వేగాలు మాత్రం కాస్త ఎక్కువ ఉండే అవకాశాలు ఈ 2026 జూన్ నెలలో ఉండే అవకాశాలు ఉన్నాయి. రాహు వల్ల కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరిగి ప్రయోజనాలు కూడా పొందుతారు. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్స్ లేదా ఇంక్రిమెంట్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి. గెట్ రెడీ. అసలు కర్కాటక రాశి వారికి ఇంకా ఏమంటారు, ఇంకా బంగారు పంటే అని కూడా చెప్పొచ్చు. స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి చాలా అవకాశాలు అని కూడా చెప్పొచ్చు. ఇంకా ఉద్యోగంలో ఐటీ రంగంలో వాళ్ళు ఏమండి, మాకు లే ఆఫ్లు అయిపోయిందండి, మాకు ఉద్యోగాలు లేవండి, మేము అక్కడ ఉన్నామండి, మేము ఇక్కడ ఉన్నామండి, విదేశాల్లో ఉండి కూడా మాకు ఉద్యోగాలు లేవండి, అవన్నీ మర్చిపోండి. జూన్ నెల నుంచి కర్కాటక రాశి వారికి ఏవేవి పోగొట్టుకున్నారో బౌన్స్ బ్యాక్ లాగా బంతిని తీసి గోడ మీద కొడితే ఎలా తిరిగి వస్తుంది, అలా అంత స్పీడ్ గా మళ్ళీ మీకు తిరిగి రాబోతుంది. అనుగ్రహం 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 ఈ కర్కాటక రాశి వారికి. ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు, జరుగుతుంది. వ్యాపారస్తులకి కుటుంబ సహకారం వల్ల లాభాలు పెరుగుతాయి. ఫుడ్, హోటల్, హోమ్ బిజినెస్ అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. ఎన్నో రోజులుగా ఏవేవో కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అంతా అలా బ్లాక్ అయి ఉంది కదా, అవన్నీ కూడా మొదలవుతుంది. చక్కగా బిల్డర్స్ కి మంచి అవకాశాలను కూడా చెప్పొచ్చు. ఇంకా ఆర్థికంగా నిల్వ చేయాలనే ఆలోచన పెరుగుతుంది. ఇంటి ఖర్చులు ఎక్కువైనా అది మీ అవసరాని కోసం చేసుకుంటున్నారు కాబట్టి వాటన్నిటిలోనూ సుముఖత ఉంటుంది. భూమి, ఇల్లు, వాహనం ఇలాంటివి కొనే అవకాశాలని శుభవార్తలు ఉన్నాయి. రైతులకి మంచి అవకాశాలు ఉన్నాయి కూడా చెప్పొచ్చు. పాత బాకీలు కొంతవరకు క్లియర్ అయ్యే సూచనలు కూడా చాలా బాగున్నాయి. ప్రభుత్వ సబ్సిడీస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా విహారయాత్ర వెళ్ళడం లేదా ఆధ్యాత్మిక యాత్ర వెళ్ళడం అవన్నీ కూడా జరుగుతుంది. మళ్ళీ అందులోని ఈ నెలనే ఎన్నో రకాలైనటువంటి
అవకాశాలన్నీ కూడా పుష్కరాలు కూడా రాబోతున్నాయి. చాలా విశేషమైనటువంటిది. ఎంత మీరందరూ కూడా విదేశాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు చాలా మంది అనుకున్న ఉద్యోగం మాత్రమే చేస్తున్నట్టు, విదేశాల్లో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశం. మా వీసా అంతా స్టక్ అయ్యి కూర్చున్నది, మాకు పిఆర్ రావట్లేదండి, మా గ్రీన్ కార్డ్ రావట్లేదండి, గెట్ రెడీ అన్ని రాబోతున్నాయి. ఈ నెల మీకు యోగం అంటే యోగమే అని కూడా చెప్పచ్చు. విద్యార్థులు మీరు పట్టి నెల బంగారం చెప్పచ్చు. ఇంకా సివిల్స్, ప్రభుత్వ ఎగ్జామ్స్ కి రాస్తున్నటువంటి వాళ్ళు, గ్రూప్స్ రాసే వాళ్ళకి, రైల్వేస్ లో రాసే వాళ్ళకి, వీళ్ళకందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాల్లో మంచి లాభాలు వస్తుంది. కుటుంబం పేరుతో ఉన్న ఆస్తి సమస్యలన్నీ కూడా తొలగి అన్నదమ్ముల అక్కచెల్లెలందరూ చక్కగా పంచుకునే అవకాశాలు బాగున్నాయి. మీకు రెంటల్ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగం వారికి మంచి మంచి అవకాశాలు ఓటీటీ ద్వారా కానీ లేదా సినిమా థియేటర్స్ లో కానీ మంచి కళాకారులకి కానీ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కానీ ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. ఇంకా టీవీ రంగంలో యూట్యూబ్ కానీ టీవీ ఛానల్స్ లో కానీ సోషల్ మీడియా రంగంలో వారికి కొత్త కొత్త అవకాశాలు, క్రియేటివిటీకి మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ రీల్స్ ద్వారా పెట్టి మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతుంది. కోర్టు కేసులంతా కూడా విజయవంతమయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. బంధువుల మధ్య రాకపోకలు తగ్గిపోయి మీ మీద ఒక నెగిటివ్ ఉంది చూసారు, అవన్నీ తొలగిపోయి మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి అందరూ రాబోతున్నారు. పెద్దల సలహా తీసుకోండి, ముందుకు వెళ్తే మంచిది. కోపంతో మాట్లాడితే సమస్యలు పెరిగే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మాత్రం మీ చేతిలోనే ఉంది. కొంచెం జీర్ణ సమస్యలు రావచ్చు. నీరు ఎక్కువ తాగడం మంచిది. ఆహార నియమాలు పాటించండి, చాలా మంచిది. ఒక శస్త్రచికిత్స చేయాలని మీరు ఎన్నో రోజులుగా బాధపడుతున్నది, అది క్యూర్ అయిపోయి ఆరోగ్యవంతులు అయిపోతారు. ఇదే గ్రహాలు మారి మనకు అనుకూలం ఇస్తే నెగిటివ్ కూడా పాజిటివ్ అయిపోతుంది అనే దానికి ఒక ఉదాహరణే ఈ నెల కర్కాటక రాశి వారికి జూన్ 2026. మరి ఈ నెల మీకు అదృష్ట సంఖ్య అంటే తెలుపు మరియు సిల్వర్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 2 మరియు 4. అదృష్ట తేదీలు 2, 11, 20, 29 ఇలాంటివన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు వాయువ్య దిక్కు మీకు చాలా కలిసి వస్తుంది. ఈ నెల మీరు శివాలయంలో వెళ్ళి స్వామివారికి సోమవారం దీపం వెలిగించండి. పాలు లేదా అన్నదానం చేయండి, చాలా మంచిది. ఇంట్లో చంద్రుడికి సంబంధించిన శాంతి కోసం రాత్రిపూట దీపం వెలిగించండి. తులసి కోటకు నీళ్లు వదలండి. సూర్యుడికి అర్ఘ్యం వదలండి. ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు చెప్పండి. ఎంత అవకాశం ఉంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. మీకు ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్ట దైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి ఒక శుభవార్త. మనం పుట్టినరోజు అంటే ఒక పండగలాగా చేసుకుంటాం కదా, ఏదైనా పండగ వస్తే పండగ చేసుకుంటాం కదా, అలాగే ఈ నెల జూన్ 2వ తారీఖున గురు భగవానుడు మారుతున్నాడు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి. ఆ కర్కాటక రాశిలో ఒక సంవత్సర కాలం ఉంటాడు. ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి 12 రాశులకి కూడా యోగాన్ని కలిగించబోయే ఒక అద్భుతమైనటువంటి పండగ రోజు జూన్ 2. ఇందులో ప్రత్యేకించి మేషరాశికి ఏళ్నాటి శని, సింహరాశికి అష్టమ శని, ధనుసు రాశికి అర్ధాష్టమ శని, కుంభరాశికి ఏళ్నాటి శని, మీనరాశికి జన్మ శని. ఇంతమందికి ఉన్నారు కదా. ఈ గురు భగవానుడు శని భగవానుడు మాట్లాడుకొని, ఏ శనీశ్వర, ఈ సంవత్సరం గురు భగవానుడుగా ఉన్న నేను గురు చూస్తున్న రాజయోగాన్ని ఇస్తున్నాను, నేనే ఈ సంవత్సరం రాజుగా కూడా ఉన్నాను, కాబట్టి కాస్త వీళ్ళకందరికీ కూడా ఇబ్బంది పెట్టకని చెప్పి ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా అనుకూలం చేసే ఒక యోగంగా గురు భగవానుడు వచ్చేసాడు. గెట్ రెడీ. జీవితంలో మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఆ గురు భగవానుడికి కృతజ్ఞతా భావంగా ఏం చేయాలి? పసుపు రంగు
వస్త్రం స్వామివారికి ధరించండి. మీరు కూడా అవకాశం ఉంటే పసుపు రంగు ఈ నెల ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. శనగలు ఉంటాయి చూసారా, సుండల శనగలు, దాన్ని నానబెట్టి ఒక 108 మాలగా గుచ్చి దక్షిణామూర్తికి కానీ గురు భగవానుడికి కానీ ఏదైనా దత్తాత్రేయుడు కానీ ఇలాంటి చోటుకి వెళ్ళి మాలగా వేసి దర్శనం చేసుకోండి. గురవే సర్వలోకానాం విసజే భవరోగినాం నిదే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః అని చెప్పి ఆ గురు భగవాన్ని ప్రార్థన చేయండి. పేదవాళ్ళకి ఆహారం పెట్టండి, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. గురు చూసిన కోటి లాభం. ఎంత అద్భుతమైనటువంటి విషయం. గురు భగవానుడు చూశారంటే కోటి లాభం. గురువు యొక్క స్థానం మారడం వల్ల ఎన్నో మేలు కల్పించబోతున్నాడు. జూన్ 2, 2026 ఈ నెలంతా కూడా అద్భుతంగా ఉంటారు. విజయోస్తు. శరణమయ్యప్ప. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించినటువంటి అష్టాదశ శాస్త్ర అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో నిర్మించాం. సుమారుగా 2016 నుండి ఇప్పటి వరకు నిత్య పూజలు జరుగుతున్నాయి. మన దేవాలయంలో ధూప దీప నైవేద్యం అనే ఒక పూజా కాన్సెప్ట్ ని ప్రారంభించాం. ఎందుకంటే ఈరోజు రేపట్లో ఒక దేవాలయం నిత్య పూజలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు చేయాలంటే బిగ్ ఛాలెంజ్ అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు భక్తుల గోత్రనామావళితో ప్రతినిత్యం పూజ. మీరు దేవాలయానికి వచ్చినా రాకపోయినా మీ గోత్రనామాలతో మన దేవాలయంలో పూజ జరుగుతుంది. ఇంటి యొక్క పూజకు గురుగారు 999 రూపాయలు ఒక నెలకని నిర్ణయించారు. అవకాశం ఉన్నవాళ్ళు మీ పేరు, గోత్రం, భార్య పేరు, పిల్లల పేరు రాసి పంపారనుకోండి. మీ గోత్రనామాలతో ప్రతినిత్యం ఆ 18 అవతారం దేవాలయంలో పూజ చేసి స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రం రోజు గణపతి హోమం కూడా మీ పేరు మీద చేసి స్వామివారి అభిషేక భస్మ ప్రసాదాన్ని ప్రతి నెల మీకు ఇంటికి పోస్ట్ ద్వారా పంపడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాడు ఈ యొక్క మంచి సదుద్దేశంతో తయారు చేస్తున్నటువంటి యొక్క సేవా కార్యక్రమంలో ధూపదీప నైవేద్య పూజలో పాల్గొనండి. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క నెంబర్ అంతా కూడా మీకు డిస్ప్లేలో వేస్తాను. శరణమయ్యప్ప. దేవుడు మనకు జీవితంలో పరీక్షలు ఎందుకు పెడుతున్నారని ఒక ప్రశ్న అడుగుతున్నారు. దేవుడు మనకు పరీక్షలు పెట్టడం మనకు ఆయనకేం పని లేదండి. మిమ్మల్ని ఎంచుకొని మీకు పరీక్షలు పెట్టడం అనేది కాదు. మనం ఎంచుకున్నటువంటి దారి, ఆ దారిలో మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు నీ యొక్క రాత ఇది అని చెప్పి రాసి పంపించేస్తాడు. అర్థమైందా? ప్రతి ఒక్కరికి కూడాను ఈ యొక్క తల్లిదండ్రులకి పిల్లవాడు గాను, ఒక భార్యకు ఒక భర్తకు భర్త భార్య గాను, భార్యకు భర్త గాను, పిల్లలు గాను, అత్తమామలు గాను, ఫ్రెండ్స్ గాను, ఉద్యోగం గాను, వృత్తి గాను నిర్ణయించబడింది మరణం వరకు. మరి ఇందులో వచ్చే పరీక్షలు అంటారు చూసారా, భగవంతుడు దీన్ని కొంచెం ఫర్నిష్ గా చెప్పుకుంటే చెరిష్ ద గిఫ్టర్, అబ్యూస్ ద గిఫ్టర్ అని అంటారు అనమాట. భగవంతుడు మనకు ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్, ఈ శరీరాన్ని ఇచ్చాడు. దేహో దేవాలయ భక్తి అని చెప్పేసి ఒక జీవితాన్ని, మానవ జన్మనిచ్చాడు. ఇందులో మనము చక్కగా పరోపకారార్థి ఇదం శరీరం అనుకుంటూ మనం చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ఇతరులను చేసుకుంటూ పోతే అన్ని రకాలుగా ఉంటుంది. ఎప్పుడైతే మనలో స్వార్థం అది వస్తుందో, ఆశ అవన్నీ పెరుగుతుందో, అప్పుడు దారి తప్పుతూ ఉంటాం. ఆ దారి తప్పినప్పుడు అవసరాలు పెరుగుతాయి. ఆ అవసరాలకు తగ్గట్టుగా అవకాశాలు ఉండదు. దానికి అప్పులు చేయడము, లేకపోతే ఇతరులను ఏమార్చడము, సమాజంలో ఇబ్బంది పెట్టడము. దాన్ని మనం ఏం చేస్తాం? భగవంతుడు నాకే ఇన్ని కష్టాలు ఇస్తావా అని భగవంతుడిని బ్లేమ్ చేయడం. ఆయనకి ఏమైనా పనే? మీరు పుట్టినప్పటి నుంచి మీరు మరణించేంత వరకు ఒక్క క్షణం కూడా ఆగకుండా గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు మీకు పరీక్ష పెడుతున్నాడా భగవంతుడు? అనుగ్రహం ఇస్తున్నాడా? మనమైనా ఒక్కొక్కసారి శ్రద్ధగా ఉండం. అలా పడుకుంటా, ఇలా లేస్తాం. మీరు పడుకున్నా, లేసినా, తిన్నా, ఏమేమి వేషాలు వేసినా వాటన్నిటినీ సగిస్తూ భావిస్తూ మీ హృదయం లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ను కొట్టుకుంటూ ఆ ప్రాణవాయుని ఇచ్చే భగవంతుడికి కృతజ్ఞత చెప్పను. కానీ భగవంతుడు ఇబ్బంది పెట్టాడు, భగవంతుడు అనుగ్రహప్రదాయుడు. మీ ఆశలు, మీ అలవాట్లను అదుపులో పెట్టుకుంటే జీవితం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. విజయోస్తు.